అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉంది కదా? నేను అనీషా కేరళ ఆరోగ్య ఛానల్కి మీకు స్వాగతం. నాది ఫస్ట్ వీడియోకి చాలా మంది సపోర్ట్ ఇచ్చి అందరికి థ్యాంక్స్ అండి. ఇంకా నా యూట్యూబ్ జర్నీలు మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ నాకు ఒక పెద్ద ధైర్యం అండి. ఆ ధైర్యం నాకు ఎప్పుడు ఉండాలి. నేను హైదరాబాద్ లో చాలా సంవత్సరం అయింది ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తుంది. చాలా కస్టమర్ దగ్గరికి వెళ్తా. అప్పుడు నాకు చాలా పిల్లలు నా కస్టమర్ అందరూ చెప్తుంది, అనీషా మాకు మంచి ఫేస్ ఆయిల్, ఆయుర్వేద ఫేస్ ఆయిల్ ఇంట్రడ్యూస్ చేస్తావా అని అడుగుతా, పరిచయం చేస్తావా. చాలా ఆయుర్వేద ఫేస్ ఆయిల్ ఉంటదండి, చాలా. కానీ వేరొకటి ఉంది, మనం ఏది ఆయిల్ వాడినప్పుడు మన స్కిన్ సూట్ అయిందో మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు సూట్ అయింది, మీకు సూట్ కాదు. ఇంకా స్కిన్ కూడా అందరిది వేరే వేరే ఉంటది. కొంచెం మందికి సెన్సిటివ్ స్కిన్, కొంచెం మందికి నార్మల్ స్కిన్, కొంచెం మందికి డ్రై స్కిన్, చాలా వెరైటీ స్కిన్. అప్పుడు మనం స్కిన్ చూసుకుంటూ ఏది ప్రొడక్ట్ అయినా మనం వాడుకోవాలి. ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి అதாவது ఏది అప్లై చేసే సైడ్ ఎఫెక్ట్ ఉంది పిల్లలు ఉండదు. ఆయిల్స్ అప్లై చేయనికి రాదు, హోమ్ రెమెడీస్ అప్లై చేయనికి రాదు, ఇట్లా పిల్లలు ఉండదు. చాలా పింపుల్స్, చిన్న చిన్న కురుపుల్స్ అన్ని వస్తుంది. వాళ్ళ 100% మంచి స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆయన రికమెండ్ వల్లనే ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఆయన రెఫర్ చేసి అట్లనే ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి. అట్లనే ఆయిల్స్ అది ఇది అన్ని వాడొద్దు. ఇంకా నేను మీకు ఆయుర్వేదలో 3 మంచి ఫేస్ ఆయిల్ పరిచయం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ కనక తైలం. ఇక్కడ చాలా మంది వాడుతుంది, చాలా మందికి కనక తైలത്തിന് తెలుస్తుంది. కానీ నేను ఒక్కసారి తెలియత వాళ్ళ కోసం చెప్తుంది. కనక తైలం ఏవిపి కోయంబత్తూర్ ఫార్మసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది. అది ఈ కనక తైలం ఎక్కువ మనం వాడింది అన్ఈవెన్ స్కిన్, డార్క్ సర్కిల్, పిగ్మెంటేషన్, స్కిన్ డ్రైనెస్, ఇదన్నికి మంచి ఒక ఆయిల్ అండి. కనక తైలం మనకు డైలీ ఫేస్ మసాజ్ ఆయిల్ అయి వాడొచ్చు. కొంచెం ఆయిల్ తీసుకొని ఫేస్ మంచి మసాజ్ చేసి 20 నిమిషం తర్వాత వామ్ వాటర్లో కడగొచ్చు. కనక తైలത്തിൽ మెయిన్ ఉంది నాగ చెంపగం, మంజిష్ట, లిక్వరైస్ మీకు తెలుస్తుంది కదా, అది మధురం. ఇంకా బ్లూ లోటస్, చందనం, ఇట్లనే మంచి ఆయుర్వేద హర్బ్స్ ఇదిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది మీకు ధైర్యంతో వాడొచ్చు. చూసుకోండి ఏది ఆయిల్స్ మీకు ఓకే. నాకు ఈ ఆయిల్స్ వాడినప్పుడు నాకు ప్రాబ్లం ఉంది అట్లా తెలియని వాళ్ళే కంపల్సరీ ఒక ప్యాచింగ్ టెస్ట్ చేసుకోండి, యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఆయిల్ చెప్పేది కుంకుమాది తైలం. కుంకుమాది తైలం మనకు అందరికీ తెలుస్తుంది, చాలా మంది యూజ్ చేయన ఆయిల్. కానీ వేరొకటి ప్రాబ్లం ఉంది, ఈ ఆయిల్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఒక 10 ml ఎట్టన పోయాలి ఒక 500 ఏవో పడుతుంది. ఓకే, మీకు ఆ అమౌంట్ ఓకే ఆయిల్ మీరు వాడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కుంకుమాది తైలத்தில் ఒక బెనిఫిట్ ఉంది అని చెప్పా, అదొక 2-3 డ్రాప్స్ అప్లై చేసా చాలండి. కానీ ఇంకా ఆ అమౌంట్ కూడా మాకు పాసిబుల్ కాదు. ఇప్పుడు పిల్లలు ఉండదు కదా, స్టూడెంట్స్ పిల్లలు అట్లా ఉంది, వాళ్ళకి అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడు మీరు వాడిన ఆయిల్, మీరు రెగ్యులర్ యూజ్ చేయని ఒక ఆయిల్ ఉంది కదా, కొంచెం మంది ఆల్మండ్ ఆయిల్ వాడుతుంది, కొంచెం మంది వాళ్ళకి ఇష్టం ఉంది ఆయుర్వేదిక్ ఆయిల్ వాడుతుంది. వాళ్ళే ఏం చెయ్యాలి, మీ ఆయిల్ ఒక 200 ml ఒక 10 ml కుంకుమాది తైలం, అన్ని కుంకుమాది తైలం 10 ml బాటిల్ వస్తుంది. అది మీరు మిక్స్ చేసి అప్లై చేయవచ్చు, అది మంచి రిజల్ట్. ఇంకా ఒకటి నేను చెప్తా, ఈ కుంకుమాది తైలത്തിൽ సేమ్ రిజల్ట్ ఉండదు కనక తైలത്തിൽ. కుంకుమాది తైలం చెప్పా, అది స్కిన్ అన్ని ప్రాబ్లത്തിന് ఒక మంచి సొల్యూషన్ కుంకుమాది తైలం. అది కరెక్ట్ ఎట్లా యూజ్ చేయాలి అట్లా యూజ్ చేసి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒక ఆయిల్ చెప్పా, ఏలాది కేర తైలం. ఏలాది తైలం దొరుకుతుంది, ఏలాది కేర తైలం దొరుకుతుంది. ఈ ఏలాది ఇప్పుడు మీరు ఒక మెడికల్ స్టోర్ లో, ఒక ఆయుర్వేద మెడికల్ స్టోర్ లో పోయినప్పుడు మీకు ఒక కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఏలాది తైలం అడిగినప్పుడు వాళ్ళే అడుగుతుంది, మీకు ఏలాది కేర తైలం కావాలా, ఏలాది తైలం కావాలని అడుగుతుంది. సారీ, ఏలాది కేర వెలిచన్న కావాలా, ఏలాది తైలం కావాలని అడుగుతుంది. ఇది రెండు మిగిలిన ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉండదు, కానీ ఆయిల్స్ చేంజ్ ఉంటుంది. బేసిక్ ఆయిల్ ఏలాది తైలం చెప్పినప్పుడు అది నువ్వుల ఆయిల్,
సెసమి ఆయిల్ వస్తుంది. ఇంకా ఏలాది కేర వెలిచెన్న వచ్చినప్పుడు అది కోకోనట్ ఆయిల్ వస్తుంది, తయారు చేస్తుంది. అది మీరు చూసుకోండి, మీకు ఏది మీకు సూట్ అవును అట్లనే చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఏలాది కేర తైలము అన్నికి ఒక సొల్యూషన్. కొంచెం మంది స్నానం చేసి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చింగ్ అవుతుంది కదా, బాడీలు ఫేస్లన్నీ, ఇంకా అలర్జీ స్కిన్ వాళ్ళకి అందరికి ఇది చాలా బెనిఫిట్. చిన్న పిల్లలకు కూడా వాడచ్చు. ఇంకా స్కిన్ కాంప్లెక్షన్ మంచి అవుతుంది. రెగ్యులర్ అయితే వాడుకోవాలి. ఇంకా నేను మీకు ఒకటి చెప్తా, మీరు ఏది ఆయిల్ వాడినప్పుడు రెగ్యులర్ అయితే వాడుకోవాలి, ఒక లాంగ్ టైంలో వాడుకోవాలి. అప్పుడే మనకు అనేది రిజల్ట్ ఉండదు. ఒక్కరోజు 2 రోజు మనం యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ లేవని చెప్పినప్పుడు అది ఇంకా వేస్ట్ కదా అండి. టైం తీసుకోండి, ఎప్పుడు కోపికతో ఏదైనా మనం స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఇంకా ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు ఇది అప్లై చేయని చెప్పా, ఏది ఆయిల్స్ ఆయాలం, ఏది ఆయుర్వేద ఫేస్ ప్యాక్ ఆయాలం, ఏది హోమ్ రెమెడీస్ ఆయాలం ఎప్పుడు మనం ఈవినింగ్ టైంలో అప్లై చేయాలి. ఏం తెలుసా, మన సన్ని కూటని పోయిన తర్వాతనే మనకి ఇదన్నీ మంచిది. అర్థమైంది కదా. మన సన్ని ఆయన వల్లనే మనకు చాలా ప్రాబ్లమ్స్, మన ఫేస్ లో 100లో ఒక 90% ప్రాబ్లం ఇప్పుడు ఆయన వల్లనే వస్తుంది. ఇంకా ఆయనకి ఏం చేయడానికి మనకు రాదు కదా. అప్పుడు ఏం చేయాలి, మనం ఏదో ఒకటి చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కంపల్సరీ సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడుకోవాలి. ఎందుకు తెలుసా నేను ఇప్పుడు చెప్పింది, ఈ ఆయిల్స్ అన్ని మనము మార్నింగ్ యూజ్ చేసిన తర్వాత మనం అందరు బయట ఏదో ఒకటి పని చేస్తుంది కదా, అప్పుడు మనకి ఇది కొంచెం డార్క్నెస్ ఎక్కువ అవుతుంది ఫేస్ లో. ఎప్పుడు మనం ఏదో ఆయుర్వేద ఫేస్ ప్యాక్ ఆయడం, ఆయిల్స్ ఆయడం ఈవినింగ్ టైంలో ట్రై చేయాలి. మీరందరికి నా వీడియో అర్థమవుతుంది నా నమ్మకము. నాకు తెలియనట్లనే నేను మాట్లాడుతుంది, మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో మీకు అర్థమైంది కదా. నేను ఇప్పుడు మీకు పరిచయం చేసే 3 ఆయిల్ పేరు నేను చెప్తా. ఒకటి కనక తైలం, ఒకటి ఏలాది కేర తైలం, ఒకటి కుంకుమాది తైలం. కనక తైలం, ఏలాది కేర తైలం, కుంకుమాది తైలం. నేను ఎందుకు ఇట్లా రిపీట్ చెప్పా, మీకు అర్థం కావాలి అది. ఓకేనా. నెక్స్ట్ వీడియోమై నేను మీ దగ్గరకు వచ్చిన వరే అందరు క్షేమంగా ఉండండి, క్షేమంగా ఉండాలి. అప్పటి వరకు అందరికి